ఒకప్పుడు విదర్భ దేశంలో ఒక మహానుభావుడు ఉండేవాడు. ఆయన పేరు వీరసేనుడు. ఆయన రాజుగా ఉన్నాడు. మహావిష్ణు భక్తుడు. నిరంతర విష్ణు చింతన. రాజధర్మం పాటిస్తున్నాడు కానీ విష్ణుప్రీతిగా అహంకారం విడిచిపెట్టి రాజ్యపాలన చేసేట. అలా ఉంటారండి. ఏ ఆశ్రమంలో వాళ్ళు ఆ ఆశ్రమ ధర్మాన్ని భగవద్భావనతో భగవదర్పణ బుద్ధితో చేస్తే వారే యోగులు, వారే ముక్తిని పొందుతారు. అందుకని ప్రతివాడు ఈ ఆశ్రమం కంటే ఆశ్రమం బెటర్ ఏమో అనుకోనక్కర్లేదు. ఉన్న ఆశ్రమం సరిగ్గా వెలగబెడితే అదే ముక్తినిస్తుంది ఇక్కడ. అందుకే మహానుభావుడు అంత రాజ్యపాలన చేశాడు. ఎలా అంటే ఆయన దగ్గరున్న వారందరూ మంత్రులు కూడా అలాంటి వారి విష్ణు భక్తులు. ఒకడు గట్టివాడి ప్రభావం అలా ఉంటుందండి. ఆ విధంగా పౌరుల్లో కూడా విష్ణు భక్తి. అందరూ విష్ణు భక్తులే ఉన్నారు. పైగా ఒక మాట చెప్తాడు కాశీఖండంలో. ఏంటంటే ధ్రువుడు తపస్సు చేస్తుంటే ఆయన తీవ్రతకి 3 లోకాలు అగ్ని వ్యాపించిపోతుందట. వాళ్ళు వెళ్ళి విష్ణువుని అడుగుతారు ఏదో ప్రమాదం వచ్చేటట్టుందని. ఒకడు గుర్తుపెట్టుకో, విష్ణు భక్తుడి వల్ల ఎవ్వడికి ప్రమాదం రాదు. విష్ణు భక్తిలోనే ఆ ప్రమాద లక్షణం లేదయ్యా అన్నాడు. ఎంత గొప్ప మాట చెప్పాడండి ఇక్కడ. విష్ణువు చెప్పాడు ఆ మాట. కనుక మొత్తం క్షేమంగా చక్కగా నడుస్తోంది రాజ్యం. అలాంటి ఆయన ఒకసారి పండితుల్ని పిలిపించి విష్ణు కథలు వింటున్నాడు. విష్ణు కథలు వింటూ ఉంటే ఆయనకు ఒక ప్రశ్న వచ్చింది. అయోధ్య, మధుర ఇత్యాది అనేక విష్ణు క్షేత్రాలు ఉన్నాయి. వీటన్నిటిలో ఏది గొప్పది అని అడిగాడు. అనగానే ఒక క్షేత్రం గొప్పది, ఒక క్షేత్రం తక్కువ అని చెప్పకూడదు. ఏ క్షేత్రం చూస్తే ఆ క్షేత్రమే గొప్పదని ఆ క్షేత్ర పుస్తకాలు చెప్తాయి. ఏ వ్రతం చేస్తే ఆ వ్రతమే వ్రతానాముత్తమం వ్రతం అని చెప్తారు. అందుకే ఈ హిందువుల్లో ఇది పెద్ద చికాకండి. ఏది చూస్తే అదే గొప్పదంటారు. అంటే ఏది చేస్తున్నప్పుడు అదే గొప్పదని చేస్తే కానీ ఫలితం రాదు. అది తెలుసుకోవాలి ఇక్కడ. అది రహస్యమైన అంశం. సరే, ప్రతి తీర్థము గొప్పదే. పైగా అనేక తీర్థములు సేవించిన పుణ్యం పండితే కానీ కాశీకి రారు. అది తెలుసుకోవాలి. కనుక అన్ని చోట్ల నారాయణుడు ఉంటాడు కానీ పూర్ణస్వరూపంలో ఎక్కడుంటాడు అని వీరసేనుడు విదర్భాధిపతి అడిగితే అక్కడున్న మహర్షులందరూ ఏకకంఠంతో అన్న మాట అంటే నారాయణుడు పరిపూర్ణ స్వరూపంతో ఉండే క్షేత్రము వారణాసి, కాశీ. నీకు విష్ణు అనుగ్రహం కావాలంటే కాశీని ఆశ్రయించన్నారు. చూడండి, ఇలాంటివి ఉన్నాయని కూడా మనకు తెలియదు కానీ బ్రహ్మవేత్త పురాణంలో కథ ఇప్పుడు చెప్తున్నది ఇక్కడ. ఎప్పుడైతే ఈ మాట చెప్పాడో నాకు ఇంకా రాజధర్మం ఉంది, కుటుంబం చూడాలి, అది బంధంతో కాదు బాధ్యతతో. ఎప్పుడు వస్తుందో ఆ యోగం అంటూ అనుకున్నాడు. కానీ చెప్తున్నప్పుడు పురాణం దగ్గర ఆయన అడిగాడు. ఆ మహర్షులు చెప్పారు. అక్కడ అనేక మంది శ్రోతలు వచ్చి కూర్చున్నారు. అందరూ విన్నారా? అందరిలో ఒక ఆమెకు మాత్రము అది మనస్సుకు తాకిందండి. తీరా చూస్తే ఆమె పెద్ద యాజ్ఞికురాలు, ఇంకా అదొక వేశ్య. ఆవిడ పేరు కామకళ. ఆమెకు విష్ణువు అంటే అపారమైన భక్తి. కానీ మొదటి నుంచి ఆ వృత్తిలో ఉన్న కారణంగా ఆ వృత్తిని అవలంబిస్తున్నది, వేశ్యావృత్తిని అవలంబిస్తుంది. ఈ మాట విన్నాక ఆవిడకు ఒక పశ్చాత్తాపం కలిగింది. కనుక పశ్చాత్తాపం కలగాలన్నా యోగం ఉండాలి. ఇది తెలియండి. కొందరు ఎన్ని చెప్పినా చలించరండి. అంటే వాళ్ళు యోగులని ఏం అర్థం కాదు. ఏమీ చలించరు వాళ్ళు. ఆయన ద్వారా అయిందే. ఇంకా కథ దాటి సబ్జెక్టులోకి వెళ్తే మన నిద్రపోమ ఏమిటి? అంత దృఢమైన చిత్తంతో ఉన్న వాళ్ళకి నమో నమః. చలించరు. ఆ సెన్సిటివిటీ ఉండాలండి. ఆ మాటకి చలించిపోయింది ఆమె. చలించిపోవడమే కాదు, అసలు మనుష్య దేహం పొంది కూడా భగవత్ప్రాప్తి పొందడానికి సాధన చెయ్యకపోతే వాడిని వ్యర్థుడు అనాలి అని ఆమె అనుకుంది. ఇక్కడ ఈ భావం కలగాలంటే కూడా పురాకృత సుకృతం ఉండాలి. వాడిని వ్యర్థుడు అనాలి. కనుక నేను సార్థకం కోసం ఏమీ చేయలేదు. కనుక ఇక కాశీకి వెళ్ళాలి. కాశీకి వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి? నాకున్న సర్వము విడిచిపెట్టి, భోగలాలసి విడిచిపెట్టి పూర్తి వైరాగ్యంతో వెళ్ళాలని మనస్సులో అపారమైన వైరాగ్యం కలిగింది. ఆమెలో అంతో ఎంతో ఉన్న విష్ణు ప్రీతి వైరాగ్యాన్ని కలిగించింది. అది కాసింత విష్ణుభక్తి ఉన్నా మనం నశించిపోము. ఒక్క నిప్పు రవ్వ ఉన్నా నెమ్మదిగానైనా తగలబెడుతుంది. తెలుసుకోండి, ఇక్కడ నిప్పు రవ్వంత భక్తి ఉండాలి. అలాగే నిప్పు రవ్వ మీద ఇసుక పోషిస్తే మళ్ళీ ప్రమాదం. ఆ రవ్వంత భక్తిని జ్వలింపజేయాలి అంటే సత్సంగ ప్రభావం చేత జరుగుతుంది. ఇవన్నీ ఇది సత్సంగ ప్రభావం అంటే ఇది. అక్కడికి వచ్చి కూర్చోవడం వల్ల కదా ఆమెకు రగిలింది. సత్సంగం ఆ ప్రభావాన్ని చూపిస్తుంది. మరి మిగిలిన వాళ్ళకి ఎందుకు రగలలేదంటే అంత ఎత్తున తారులా నిండిపోయింది పాపం. ఆయన అంతోకెంతో ఉంటుందండి. ఈ జన్మ కాకపోతే తర్వాత జన్మ. ఆమెకేదో యోగం పండి స్పందించి వెంటనే తన దగ్గరున్న అపారమైనటువంటి సంపదని కూడా దానము చేసి, అంటే అదంతా బ్యాంకులో వేసి ఆ ఎఫ్డీతో కాశీలో బతుకుదాం అని కాకుండా సర్వము దానము చేసేసి పూర్తి త్యాగబుద్ధితో వచ్చింది. ఎలా బ్రతుకుతో? విష్ణువు దగ్గరికి వెళ్తున్నాను, బ్రతకనా? బ్రతికించాడా?
కాశీ అంటేనే విష్ణువు, కాశీయలో విష్ణువు కాదు, కాశీయే విష్ణువు, పంచక్రోశాత్మకమైన విష్ణు స్వరూపం కాశీ. అది ఆవిడకుంది. ఇన్నాళ్ళు శివుడు అన్నట్టున్నారే. 6 రోజులు శ్రద్ధగా విన్నవారికి ఈ ప్రశ్న రానే రాదని నేను దాని వివరణ ఇవ్వట్లేదు. మొత్తానికి విష్ణువు కాశీ. అలాంటి కాశీకి వెళితే నాకేమైనది? పైగా ఆయనకి నేను ఏదైనా సమర్పించాలి కదా. ఊరికిన వెళ్ళి ఆయన ఇచ్చే పుణ్యం మూట కట్టుకోవడమేనా? నాకు తెలిసింది గాన విద్య, నాట్య విద్య. ఆ 2 కాశీలో విష్ణుర్పణంగా చేస్తాను. తనకు తెలిసిన విద్యని నారాయణార్పణం చేయాలి. అలా చేసుకుంటే ఇంతవరకు ఇంకొకరి వినోదం కోసం ఆడిపాడాను. ఇప్పుడు నారాయణుడి కోసం నారాయణ గానం చేస్తూ బ్రతుకుతాను. రామా నీ మాటే మాట, రామా నీ పాటే పాట అన్నాడు కదా త్యాగయ్య. అలా జీవిస్తాననుకుని వచ్చేసింది. పైగా ఇన్నాళ్ళు నేను రూపాజీవిగా బ్రతికాను. రూపాజీవి అంటే శరీర రూపం వల్ల బ్రతికేవాళ్ళు. అది సౌందర్యంగా ఉంటేనే వాళ్ళకి ఉపాధి. ఆ సౌందర్యాన్ని ప్రదర్శిస్తూ, ఆ సౌందర్యాన్ని ఇతరులకు అర్పిస్తూ బ్రతికే వాళ్ళను రూపాజీవులు అంటారు. అయితే అలా జీవించాల్సిన కర్మ కొందరికి రాసి పెడితే వాటిల్లో కూడా నియమాలు చెప్పిందండి మన శాస్త్రం. వాటిలో కూడా కొన్ని నియమాలు పాటిస్తే ఆ పాపం అంటుందిట. ఎంత అద్భుతమైన సనాతన ధర్మం అండి. ఇక్కడ ప్రతివాడి వృత్తిలో కొన్ని నీచ వృత్తులు ఉండవచ్చుగాక, ఆ నీచ వృత్తి అనుసరిస్తున్నందుకు ప్రాయశ్చిత్తముగా కొన్ని చేసుకోవాల్సిన విధానాలు చెప్పారు. ఎంత అద్భుతమైన సంస్కృతి. వినాలంటే వాడికి ఓపిక ఉండాలి. అంత శ్రద్ధాళువులే వింటే మాత్రము ప్రతి వాడికి తరింపజేయగలిగిన అవకాశం ఇచ్చిన ఒకే ఒక్క మతం సనాతన ధర్మం మతం మాత్రం. నువ్వు పడిపోతావు, నాశనమైపోతావు, నీకు ఇంతే అని చెప్పించదు. ఏదైనా నువ్వు బాగుపడవచ్చు, దాని పద్ధతి ఇది అని చెప్తారు. అప్పుడు ఆమెకు మాట అనుకుంది, నాలో ఈ పరివర్తన ఎలా వచ్చింది? సత్సంగ ప్రభావం. కనుక సాధనలో మొదటి మెట్టు చివరి మెట్టు దాకా నడిపించేది సత్సంగం అని చెప్తూ, ఒకటి ఎప్పుడైనా పాపం ఎందువల్ల ఏర్పడుతుంది ఆమె చింతన చేస్తుంది చూడండి. విషయాసక్తి వల్ల పాపం ఏర్పడుతుంది. ఒకటే విషయములు అంటే ఇంద్రియాలు అనుభవించే పదార్థముల విషయములు, వాటి మీద ఆసక్తి కలగానే పాపం ఏర్పడుతుంది. ఆసక్తి అనేది మనస్సుకున్న స్వభావం. ఏం చేస్తాం? దేనికో దాన్ని అంటుకోవడం దాని యొక్క స్వభావము. కనుక విషయముల మీద ఆసక్తితో మనస్సు ఉంటుందని నేనేం చేస్తానయ్యా, మనస్సు అలాంటిది. అలాంటిదా? అయితే విషయాసక్తి పాపానికి హేతు. మరి ఎలా బాగుపడతా ఉంటే ఇదే ఆసక్తి విశ్వాసక్తిగా మార్చుకో, అంతే అయిపోయింది. విషయాసక్తి నుంచి విశ్వాసక్తికి వెళితే పాపం పోతూ ఉంటుంది. ఎంత విశ్వాసక్తి పెరుగుతుంటే అంత పాపనాశనం అవుతుంటుంది. ఇక్కడ ఇది ఆమె తెలుసుకుని ఎవ్వరికీ చెప్పకుండా, ఎవరిని అడగకుండా, ఇలా చెప్పి మేము అలాగే పారిపోయి కాసి వస్తామని కాదు. బాధ్యతలు ఉన్నవాళ్ళు వేరే విషయం. 2 కథలు చెప్తున్నాడు. వీరసేనుడు బాధ్యతగా అక్కడే ఉన్నాడు, అంతే విష్ణుభక్తి ఉన్నవాడు. ఏం మాత్రం వస్తుంది. ఎందుకంటే ఈ పాపజీవనం వల్ల నాకేం ప్రయోజనం? ఆయుష్య అయిపోతుంది. ఈ దేహంతో పొందలేకపోతే ఆయన్ని పొందగలిగే దేహం మరి ఎప్పుడు వస్తుందో తెలియదు, ఎన్ని కోట్ల జన్మలెత్తాలో తెలియదు. కానీ దీనితోనే సాధిస్తానని నిశ్చయించుకుని ఎవరితో చెప్పకుండా, ఎవరిని అడగకుండా కేశవ స్వరూపం, కేశవ ప్రీతిపాత్రమైన కాశీక్షేత్రానికి చేరుకున్నది. పైగా ఎలా చేసిందంటే విప్రోత్తమను పిలిపించి ముహూర్తం నిర్ణయించుకుని దాన ధర్మాలు చేసి వెళుతుంది. తోవ పొడుగునా ఒకటే అనుకుంటూ వస్తుందట. జయ కేశవ దేవేశ, జయ కాశీప్రియ అచ్యుత, కాశీం ప్రాపయ సర్వజ్ఞ, దేహి వాసం జనార్దన. ఇది మంత్రం అండి. ఎవరైనా కాశీవాసం కావాలనుకుంటే ఇది మంత్రం. అందుకే కాశీం ప్రాపయ, నన్ను కాశీని పొందేలా చెయ్యు, దేహి వాసం జనార్దన, కాశీలో వసించేటట్టు చెయ్యు అంటూ ఇంకో మాట ఉంది, చాలా ముఖ్యం. దేహి శ్రద్ధాంజనార్దన. ఎంతో విని వచ్చేసాం కానీ కాశీ అంత లేదండి. అంటే నీకు శ్రద్ధ లేదు. శ్రద్ధ అంటే శాస్త్రం చెప్పిన ప్రకారంగా కాశీ గొప్పదనే భావం నిరంతరం ఉండాలి. ఆ విశ్వాసం కుదరడం మహా కష్టం. శ్రద్ధ కూడా నువ్వు ఇవ్వాల్సిందే. కానీ దేహి శ్రద్ధాం జనార్దన అనుకుంటూ వచ్చి ఏం చేసిందంటే ముందు గంగా తీరంలోకి వచ్చి వపనం చేయించుకుంది. మొత్తం అందమైన కురులు, మహాసౌందర్యవత, ఆమె సందేహం లేదు. కానీ దేహం మీద వైరాగ్య భావంతో గుండు గీయించుకుని ముతక పట్టలు ధరించి స్వామికి ప్రీతిపాత్రమైన గోపీచందనాదులు దాల్చి ఏమనుకున్నదంటే ఆహారం తింటే జంతుహింస చేయవలసి వస్తుంది, జీవహింస అని చెప్తూ అంత ఆకలిస్తే ఆ మాత్రం క్షీరం ఎవరైనా ఇస్తే తీసుకునేది అంతే. అటు ఇటు తిరిగితే వేటి మీద కాలు వేస్తానో హింస ఏర్పడుతుందని చెప్పి అటు ఇటు తిరగకుండా గంగా తీరంలో కూర్చొని నిరంతరం విష్ణు చింతన చేస్తూ ఒక్కొక్కప్పుడు ఆ విష్ణు గానం చేస్తూ విలవిల ఏడ్చేది. ఒక్కొక్కసారి బిగ్గరగా నవ్వేదిట. చూసేవాళ్ళకి ఉన్మాదంలా కనబడుతుంది. విష్ణుడింతియ కాని వేరెండు లేదని ఒత్తిలి నగుచుండు నొక్కచోట. ఇంకో చోట ఏంటంటే విష్ణు విరహం వచ్చిందని ఏడుస్తున్నాడు మరొక చోట అంటూ ప్రహ్లాదు నుంచి వర్ణించారు కదా. ఆ స్థితి ఇక్కడ అది భక్తులకు మాత్రమే తెలుసండి.
ఇంకోటికి అర్థం కాదు. ఎందుకంటే ఎంత విన్నా మనసు కరగదు. మనసు కరగకపోతే కన్నీరు వస్తుందా? రాదు. అలా విష్ణువుని తలంచుకుంటూ కన్నీరు రావాలంటే ఎంత యోగం ఉండాలంటే హొయ్యల మీర నడలు గల్గు సరస్సుని సదా కనులు జూచుచును పులక శరీరులై ఆనంద పయోధి నిమగ్నులై ముదంబునను యశము గలవారు ఎందరో మహానుభావులు. ఇది శ్రీరాగమా ఓ రాగమా? కాదు, యోగం అది. ఆ యోగం ఒళ్ళు పులకించిపోయింది. బంటు రీతు కొలువు ఇయ్యవయ్య రామ అన్నట్లుగా అలా ఒళ్ళు పులకించిపోతూ ఒకసారి బిగ్గరగా ఏడుస్తూ, ఒకసారి బిగ్గరగా నవ్వుతూ, మధ్య మధ్యలో ఓ సఖా అని అరుస్తూ నాట్యం చేస్తూ అలా ఉంటూ ధ్యానం చేస్తూ ఉంటే మరొకసారి అనుకుంటుంటాడు, అహో మహాలింగమయం జనార్దనం పశ్యామి కాశ్యాం పరమాత్మ రూపం. అహో మహాలింగమయం జనార్దనం పశ్యామి కాశ్యాం పరమాత్మ రూపం. లింగమయమైన కాశీ చూస్తున్నాను. ఎన్ని లింగములో లింగ రూపమైన కాశీని చేస్తున్నాను. ఇదంతా జనార్దనుడే. అంత భాగ్యం నాకు లభించింది. కాశీలో వచ్చి కూర్చుని గంగ ఒడ్డున భగవన్నామస్మరణ చేస్తున్నానంటే ఇంకా నేను పాపజీవనం పొందాను అనుకోవడం ఎందుకు? నేను పాపజీవనం చేశాను, కానీ విష్ణువు అపారమైన దయతో నా పాపాలు కడిగేసి నన్ను ఇక్కడికి తెచ్చాడు. అపారమైన దయతో తెచ్చాడు గనక ధన్యురాలను. ఇలాంటి రకరకాల భావాలు ఆమెకు వచ్చాయి. పైగా ఎలాంటి స్వామిని ధ్యానిస్తున్నానంటే శుభానన శాంతవపు సనాతనో రతిప్రియో ధన్యకరస్సు పావన. శుభమైన ఆనందం కలిగినవాడు, శాంతమైన శరీరం కలిగినవాడు, సనాతనుడు, రతిప్రియుడు. ఎంత గొప్ప మాట వేశారండి. రతిప్రియ అంటే ఆత్మరతిప్రియ, తనలో తాను ఆనందించేవాడి పట్ల ప్రీతి కలిగి ఉంటాడు పరమాత్మ. అదే బాహ్య వస్తు జనిత ఆనందం కోసం తాపత్రయపడే వాటి పట్ల ఆయన దృష్టి పెట్టడు. తనలో పరమాత్మను చూస్తూ ఆనందించేదాన్ని ఆత్మరతి అంటారండి ఇక్కడ. అది కలిగిన వారి పట్ల ప్రియం కలిగినవాడు, అది రతిప్రియ శబ్దానికి అర్థం. ధన్యకరహ, ధన్యతనిచ్చేవాడు, అత్యంత పవిత్రుడైనవాడు. ఆయన ఏమి ఇవ్వడయ్యా? ఏదైనా ఇస్తాడు. కురూప దుర్భాగ్య దరిద్ర ధారణ. రూపములో కురూపమైతే దాన్ని తొలగిస్తాడు, దౌర్భాగ్యాన్ని తొలగిస్తాడు, దరిద్రాన్ని తొలగిస్తాడు. ఎందుకంటే సదా దయావాన్, ఎంతో దయామయుడు. మరిలో మనకు అపరాధములు ఉంటే ఆయన ఏం చేస్తాడయ్యట? అపరాధ ఖండన, అపరాధాలు తొలగిస్తాడు. ఇలాగా ఆనందిస్తూ కాశీకి నమస్కారం చేసుకుంటూ మాట ఉంది. కాశీ అంటే స్వానందపూర్ణం పరిపూర్ణ కామం స్వాత్మానందం దేవదేవైరుపాస్యం. కాశీ అంటే ఆనందపూర్ణమైనది. ఇక్కడికి వస్తే అన్ని కోరికలు తీరిపోతాయట. అంటే అర్థం మరి కోరికలు ఉండవు, అటువంటి ఆనందం లభిస్తుంది. ఆనందం ఎలాంటి ఆనందం అంటే స్వాత్మానందం వంటి ఆనందమే. అందుకే దేవదేవులు కూడా ఉపాసించేది కాశీ అని ఒక స్థితిలో ఆమె ఎలా వెళ్ళిపోయిందంటే పశ్యామి సర్వత్ర జనార్దనం తం కాశీశ్వరం. కాశీలో ప్రతి చోట విష్ణువే కనబడుతున్నాడు ఆమెకి. ఏది చూసినా విష్ణువే. ఆనందపడిపోతుంది. విష్ణుడింతేయ కాని వేరుండు లేదని నలినాక్షుడను నిధానము కంటి నేనని ఉబ్బిగంతులు వేయిచునొక్క చోట అని ప్రహ్లాదుని వలె ఆనందిస్తున్నది. ఇలా ఉంటూ ఉండగా వీరసేనుడు కొంతకాలం అయ్యాక తన పుత్రుడు ప్రసేనుడు అందుబాటులోకి వచ్చాడు. అంటే చదువుకుని యోగ్యుడై ధర్మాధర్మములు తెలిసిన సమర్థుడయ్యాడు, పాలనాదక్షుడై అని తెలిసి ఆయనకి రాజ్యాన్ని అప్పగించేసి కాశీకి వచ్చారండి. ఎన్నాళ్ళ నుంచి కాశీకి వెళ్దామా అని తప్పించిపోతున్నవాడు. అంటే ఇన్నాళ్ళు చేసింది కాశీ స్మరణ. కాశీ స్మరణ మాత్రం చేతనే పాపం నాశనం చేస్తుంది. ఎవడైతే 11 మార్లు కాశీనామం అంటాడో వాడికి అనేక జన్మలు పాపాలు పోతాయని శాస్త్రం చెప్తున్న గొప్ప విషయం. ఇందులో సందేహం లేదు. 11 సార్లు అన్నాడు యోగి, ఒక్కసారి చాలండి అన్నాడు. అది కాశీ అంటే అంత గొప్ప విషయం అండి. ఒక్కసారి అనగలిగేటంత భక్తి ఉంటే చాలు. అంత భక్తి లేనప్పుడు కొంచెం కనీసం 11 సార్లైనా నిద్రపోయేవాడిని కూడా లేపు ఒకసారి కాశీ అనుకోమనండి, చాలా పుణ్యం వస్తుంది ఇక్కడ. మొత్తానికి కాశీ అంటే అంత విశేషమైన మంత్రశక్తి యొక్క విశేషం. కాశీ ఒక మంత్రం, కాశీ ఒక పేరు కాదు. అది కాశీ అనేది బ్రహ్మము యొక్క మరొక నామం అని చెప్తోంది. పరబ్రహ్మము యొక్క స్వరూపమైన కాశీ అంటే పరబ్రహ్మని అర్థం. ఎందుకంటే స్వయం ప్రకాశ స్వరూపమైనది కాశీ, స్వయం జ్యోతిష్ స్వరూపమైనది కాశీ. అందుకే ఆ కాశీలో ఆనందపడిపోతూ ఉన్న సమయంలో ఈ మహానుభావుడు వీరసేనుడు వచ్చేసాడు ఇక్కడికి. వచ్చి హాయిగా విష్ణువుని సేవించుకుంటున్నాడు. ఎలా సేవిస్తున్నాడు అంటే వరణానది దగ్గర కేశవ ఆలయం ఉంది, ఆదికేశవుడి. అక్కడ సమీపంలో నివాసం ఏర్పరచుకున్నాడు. కైనా ఒక రాజు వచ్చాడు అంటే మరొక దేశపు రాజు ఆయన్ని గౌరవించి ఆదరించి ఆయనకంటూ ఆశ్రయం ఇస్తాడు. అలా సత్కారం పొందుతూ ఆయన ఇక్కడ ఉన్నాడు. కేశవాలయ సమీపంలో ఉంటూ నిరంతరం భక్తియుక్తుడే ఆదికేశవుని పూజించుకుంటూ ప్రధానంగా ఉన్నప్పటికీ ప్రాతకాలంలో పంచనది తీర్థంలో స్నానం చేసేవాడు.
మధ్యాహ్న కాలం మణికర్ణికలో చేసేవాడు. ప్రాతకాలం పంచనతీర్థం స్నానం చేసి బిందుమాధవ దర్శనం చేసుకుని ఆయన్ని సేవించుకుని మధ్యాహ్నం మణికర్ణికలో స్నానం చేసిన తర్వాత విశ్వనాథుని అన్నపూర్ణముని దర్శించుకుని, అంతేగాని విష్ణు భక్తుని గారి శివాలయానికి వెళ్ళము అనేటువంటి కలియుగ పాపపు రోజులు అప్పుడు లేవు గనక ఆయన విశ్వనాథ దర్శనం అన్నపూర్ణ దర్శనం కూడా చేసుకుని మళ్ళీ మాధవ దర్శనం చేసుకుంటూ అనేక మంది విప్రులకి అన్నదానము చేస్తూ దానములు చేస్తూ సంపదల్ని దానము చేస్తూ ఇటు వేద పండితులను తృప్తిపరుస్తూ దేవతలను తృప్తిపరుస్తూ తన విద్యుక్త ధర్మాన్ని పాటిస్తూ ఉన్నాడు. శత్రువుల్ని ఎలా జయించాడో ఇంద్రియాలను కూడా అలా జయించాడు అన్నాడు. ఇదివరకు రాజుగా ఉన్నప్పుడు శత్రువుల్ని ఎలా జయించాడో ఇప్పుడు ఇంద్రియాలను కూడా అలా జయించి సాధన చేస్తున్నాడు. ఎంత అందమైన మాట అండి ఇక్కడ. అందుకే జిత్వా శత్రువున్ ఇంద్రియాద్యాం స్థితోహం. ఆ సంస్కృత శబ్దం చెప్పకపోతే తృప్తి రాదు, ఎందుకంటే గ్రహించగలిగే సౌహృదయులు ఉన్నారు కనుక. పైగా ఇలా ఉన్నటువంటి ఆయన ప్రతిరోజు కూడా అక్కడ ఉన్నటువంటి పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి కాశీ మహాత్మ్యం, విష్ణు మహాత్మ్యం, శివచరిత్రలు వింటూ ఉన్నట్ట. కదాచిత్ కాశీ మాహాత్మ్య పరిశీలన తత్పర. కాశీ మహాత్మ్యాన్ని ఎక్కడెక్కడ పరిశీలనం అంటే చదవడం, తెలుసుకోవడం, పెద్దలను అడగడం, అది వింటూ ఉంటేనే ఒక తృప్తి. అది కాశీలో ఉన్నవాళ్ళు ప్రతిరోజు కాశీ మహాత్మ్యము గురువుల ద్వారా వినాలని నియమం చెప్పారు ఇక్కడ. అలా వింటూ ఉన్నాడు. అంతే కదా, కదాతి శ్రవణాసక్త భర్తృగుణగణస్యహి, తన దైవమైన నారాయణ యొక్క గుణగణాలను వింటూ ఉన్నాడు. ఇంకోసారి సభల్లో గోష్ఠులు జరుగుతున్న కూర్చుని వాళ్ళాడే వింటూ ఇలాగా కాలక్షేపం చేస్తూ అర్చిస్తూ వింటూ ఉన్నాడు. ఇలా ఉండగా ఆయనకి తెలిసింది, మీ రాజ్యంలో ఉన్న ఒక ప్రసిద్ధి చెందిన మహాసౌందర్యవతి అనే వేశ్య కామకళ అనే పేరు అనేది ఇక్కడ ఉందని వార్త తెలిసింది. ఓహో, పైగా ఆమె గుండు గీయించుకుని ముతకబట్టలు కట్టుకుని నిరంతర విష్ణు చింతన చేస్తూ ఉందంటే ఎంత మార్పు! అలాంటి మహాత్ములను ఒకసారి చూడాలి అంటూ రాజుగా కబురు పంపాడు. తన రాజు పిలిచాడనే వెళ్ళింది, ఎందుకంటే అక్కడ జరిగిన సభలోనే కదా తన మార్పు జరిగింది. అందుకు కృతజ్ఞతాభావంతో వెళ్ళగానే అమ్మా నమస్కారం చేసి, నువ్వు చాలా కాలం నుంచి ఇక్కడ ఉంటున్నావు, నేను ఈ మధ్య వచ్చాను, అసలు నువ్వు ఇలా రావడమే నాకు ఆశ్చర్యం కలుగుతుంది, కొన్ని ప్రశ్నలు అడుగుతాను సమాధానం చెప్తావని. ఈ ప్రశ్న సమాధాన రూపంలో అత్యద్భుతమైన జ్ఞానం ఇస్తున్నాడు ఇక్కడ. దాన్ని గ్రహించే ప్రయత్నం చేద్దాం. అమ్మా, నువ్వు ఇలా ఇక్కడికి రావడానికి కారణం ఏమిటి అంటే, వచ్చాక నీకు ఎలా ఉంది? నా పతిని వెతుక్కుంటూ నేను వచ్చాను, ఇక్కడే ఉన్నాను. ఎవరమ్మా నీ పతి? ఇక్కడ ఉన్నానే కానీ ఆయన ఇంకా కలవలేదు, విరహవేదంతో తపన పడిపోతున్నానది. ఇది రావడం మహా కష్టం అండి. భగవద్విరహంతో తపన పడడం సామాన్యమైన అంశం కాదు. ఏదో లేదని ఎవరో లేరని ఏడవడం చాలామందికి తెలుసు, కానీ విష్ణువుతో కలయిక లేదని ఏడిచే భక్తి ఉందే, ఆ భక్తి ముందు మిగిలిన భక్తులను దిగదుడిపే. అందుకే నారదుడు భక్తి శాస్త్రంలో చివరికి చెప్తాడు, దాస్యాశక్తి, వాత్సల్యాశక్తి, సేవాశక్తి, సఖ్యాశక్తి అన్నీ చెప్తే విరహాశక్తి అని చెప్తాడు ఇక్కడ. విరహాశక్తి అన్నిటికంటే గొప్పదిట. అంటే భగవద్విరహం తట్టుకోలేక తాళలేక విలవిల్లాడిపోవడం. అలా ఆడిపోయిన వాళ్ళని గోపికలు అన్నారు, అలా విలవిల్లాడిపోయిన వాడిని మహా చైతన్య ప్రభువు అన్నారు. ఇక్కడ తెలుసు, వాళ్ళు నిరంతరం వియోగంతో తప్పించిపోతారు. ఆ తాపం వల్ల వియోగ అగ్ని రగిలి పాపాలని దగ్ధమవుతాయి. ఇక్కడ ఆ విరహంతోనే ఉన్నాను కానీ ఇంతవరకు విష్ణుప్రాప్తి లభించలేదని ఆమె ఏడవడం మొదలెట్టింది. పైగా విష్ణు అనకుండా నా పతి లభించలేదండి. అవి ఎవరు నీ పతి అని అడిగాడు. భువనపతే నా పతి, విష్ణువే నా పతి. పైగా సమస్తాన్ని చూడగలిగే విష్ణువు సమస్తమునందు వ్యాపించున్నాడు. బోధ చేస్తుంది ఇక్కడ విష్ణు తత్వాన్ని. అన్నిటినీ దర్శించే సర్వసాక్షి అంతటా ఉన్నాడు. మరి విష్ణువుని పొందలేదు ఎందుకు అంటున్నానంటే, అంతటా ఉన్నవాడు అన్నిటినీ దర్శించేవాడు నాకు అనుభవానికి రావాలి, ఆయన నన్ను చేరదీయాలి. పైగా అనంతమైన నామాలు ఉన్నాయి. నిజానికి ఆయనకి ఏ నామం లేనివాడైన గుణనామరహితుడు, కానీ మనల్ని అనుగ్రహించడం కోసం బహునామాలు ఉన్నాయి. పైగా ఎవరైతే వేదాది శాస్త్రమును అధ్యయనం చేస్తారో వాళ్ళకి ఆత్మజ్ఞానం ఇచ్చి ముక్తినిచ్చేవాడు ఆయన. పైగా విష్ణు భక్తులు, నీకు రోజు ఎలా గడుస్తోంది, ఎవరేమిస్తున్నా అని అడిగాడు ఈయన. విష్ణు భక్తులు ఎవరి నుంచి ఏది స్వీకరించరు సుమా, ఇది తెలుసుకోవాలి. దేన్నో పొందుదామని కాశీవాసం చెయ్యకూడదు, అందుకే దేన్ని స్వీకరించరు అని చెప్తూ, నేను గురువాక్యం వల్ల ఆయనపై నాకు భక్తి ఏర్పడింది, ఇది ఆమె చెప్పినటువంటి మాట. అయితే నువ్వు అనుకున్నటువంటి స్వామి దొరకాలంటే ఏమిటి మార్గం అంటావు అంటే, ఒకటే చెప్పింది, గురుభక్త్యా సమిళతి. ఎవడికి గురుభక్తి ఉంటుందో వాడికి విష్ణువు దొరుకుతాడు, కలుస్తాడు, అందులో సందేహం లేదు. పైగా జ్ఞానులైన వారు నిరంతరం ఆయన్నే స్మరిస్తూ ఉంటారు, ఇది చెప్పిన మాట. పైగా వర్ణాశ్రమాల్లో ఎవరంటే ఆయనకి ఇష్టం, ఈ ప్రశ్న వేశాడు.
ఎవరు వేదము చెప్పిన ప్రకారంగా తమ వర్ణమనుకు తమ ఆశ్రమనుకు కేటాయించిన ధర్మాన్ని పాటిస్తారో విష్ణు ప్రీతితో వారంటే ఆయనకి ఇష్టం. ఇది చెప్తున్నాడు ఇక్కడ. అందుకని ఒక వర్ణం వారి ఇష్టం అని చెప్పలేదు. చూడండి, ఇది సనాతన ధర్మం యొక్క గొప్పతనం. దీనికి స్వామి చెప్తాడు, స్వకర్మణ తమభ్యర్చ సిద్ధిం విందతి మానవ అని. ఇక్కడ ఏ వర్ణం వారని చెప్పాడు? తమకి విద్యుక్తమైన కర్మతో ఆరాధించేవాడు సిద్ధి పొందుతారు అని చెప్పిన మాటని ఇక్కడ చక్కగా చెప్తున్నది. పైగా విషమ దృష్టి ఉన్నవారికి ఆయన కనబడ్డు, విషయ దృష్టి ఉన్నవారికి కనబడ్డు. విషయ దృష్టే విషమ దృష్టి, అంటే కూడని దృష్టి విషమ దృష్టి. కానీ అంతటా నారాయణుడు ఉండేది సమదృష్టి. సమం సర్వేషు భూతేషు తిష్టంతం పరమేశ్వరం, అది సమదృష్టి. విషమ దృష్టి, విషమ దృష్టి ఉన్నవాడికి ఆయన కనబడ్డు. ఎలాగంటే కంటి రోగం ఉన్నవాడికి సూర్యుడు ఎలా కనబడ్డో అలాగా. అది ఉపమానం చెప్పింది. అంటే సూర్యుడు ఉంటాడు, కంటి రోగం వాడికి కనబడ్డు, కానీ విషమ దృష్టి ఉన్న వాడికి సర్వత్రా ఉన్న విష్ణువు కనబడ్డు. ఇది చెప్తున్నది. పైగా ఆయన యందు ఎలాంటి స్నేహం ఏర్పడాలి అంటే, కొందరికి విషయములతో తన్మయత్వం ఎక్కువ. అంత విష్ణు చింతన చేస్తున్నా తనకి ఇష్టమైన ధనమో లేదా ఇష్టమైన మరో వ్యక్తులో అనురాగంతో రాగానే విష్ణువుని పక్కన పెట్టేస్తాం. తాదాత్మ్యం దేనితో ఉంది? విషయాలతో. కబుర్లు ఏం చెప్తారు? ఏవో చెప్తారు. కానీ విషయములతో తాదాత్మ్యం చెందినటువంటి వాడు ఎక్కడ తెలుసుకోగలడు? కానీ స్నేహమే నాయన అన్నిటికీ ముఖ్యం. స్నేహం అంటే ఒకదానితో ప్రీతిభావం స్నేహం. అవివేకుడికి విషయముల యందు ప్రీతి ఉంటుంది, వివేకవంతుడికి విష్ణువునందు ప్రీతి ఉంటుంది. అంతే. ఇక్కడ ఆ ప్రీతే తరింపజేస్తుంది. దీన్ని బట్టి చెప్పేది, భగవంతుని పొందడానికి కొత్తగా తెచ్చుకోక్కర్లేదు. నీకు ప్రీతి చెందుటానికి గుణం ఉందిగా, అది ఆయన వైపు తిప్పుచాలి. ఇక్కడ అటు తిప్పడమే నీకు అది ఎలాగో అఘోరిస్తుంది. దాన్ని ప్రపంచం తిప్పుతావు. వీడు కాకపోతే వాడు, ఇది కాకపోతే అది, బోల్డ్ అని యాక్టివిటీస్ పెట్టుకున్నావంటే బోల్డ్ అని రాగములు పెట్టుకున్నావు, అవి నేను కింద పడేస్తాయి. అదంతా ఒకటి చేసి ఆయన వైపు తిప్పే. త్వమేవ మాతా చ పితా త్వమేవ తమేవ బంధుచ్చ సఖా త్వమేవ త్వమేవ విద్య ద్రవిణం త్వమేవ త్వమేవ సర్వం. మనకి శ్లోకం వచ్చు, గొల్లపూడి వీరాస్వామి వారు గీతా ప్రెస్ వాళ్ళు ప్రింట్ చేశారు కనుక. కానీ ఈ భావం తెచ్చుకోగలగాలండి, ఎంత గొప్ప విషయం ఇక్కడ. అలా ఉన్నటువంటి వాళ్ళు పొందుతారు సుమా. అయితే ఇక్కడ ఒక మాట అంటున్నాడు, ఒకవేళ విషయాసక్తి అంత తొందరగా పోదు. మీరు అలా చెప్తారు కానీ సాధ్యం కాని విషయాలు ఎలా చెప్తారు అని కోపగించుకుంటే, నాయనా వీరసేనుడు అడుగుతున్నాడు, విషయాసక్త చిత్తులైనటువంటి వారు తరించాలంటే ఏం మార్గం అంటే, కాశీకొచ్చి కూర్చుని నా పరమాత్మ గురించి వింటే చాలు. వినడం చేయగా క్షేత్ర మహాత్మ్యంలో వాడి చిత్త సిద్ధమవుతుంది. అది చెప్తున్నాడు ఇక్కడ. అంటూ గురుశాస్త్రేచ మహతి శ్రద్ధ పుణ్యైరవాప్యతే. గురువునందు శాస్త్రమునందు గొప్ప శ్రద్ధ కలిగి ఉండాలి. ఈ రెండు కలగాలంటే పూర్వపుణ్య విశేషం ఉండాలి. గురువులకు కలిగి శిష్యులందరూ శ్రద్ధాళువులు అనడానికి లేదు. ఆ విషయం గురువుకు తెలుసు, చెప్తే బాగుండదని చెప్పడం. అక్కడ రాగద్వేషాలతో కొట్టుకుపోయేవాళ్ళని చూస్తూ ఉంటే గురువుగారికి వైరాగ్యం పెరుగుతుంటుంది. అద్భుతమైన విషయం అక్కడ. గురువుకి వైరాగ్యం కలిగేలా చేసిన శిష్య సమూహంకు నమస్కారం. మాత్రం వాళ్ళు ఉంటూ ఉంటారు ఇక్కడ. ఆ గురుత్వమైన అహంకారం కూడా చచ్చూరుకుంటుంది దానికి, అటువంటి వాళ్ళని చూస్తుంటే. కానీ గురువాక్యమనందు శాస్త్రవాక్యమనందు గొప్ప శ్రద్ధ అనేది పుణ్యై అవాప్యతే. అనేక పుణ్యములుంటాయి. ఎందుకు గురువు ఒక గొప్ప వాక్యం చెప్తాడండి, కొందరు చలించిపోతారు. కొందరు ఏంటమ్మా ఏం చేస్తున్నావు అంటే మాట వినరు వాళ్ళు. అంటే అలాంటిది పుణ్యములు లేవని అర్థం. శ్రద్ధ కలగడానికి పుణ్యములు ఉండాలి. కనుక ఒక్కటే, ఎవడు అశ్రద్ధతో ఏది చేసినా అది వ్యర్థమవుతుంది సుమా. ఈ మాట కృష్ణుడే చెప్పాడు. సత్కర్మకి అసత్కర్మకి తేడా ఏమిటంటే, మంచి పని చెడ్డ పని కాదు. మంచి పనైనా శ్రద్ధ లేకుండా చేస్తే అసత్కర్మయే. ఇది తెలుసుకోండి ఇక్కడ. భగవానుడు చెప్పిన మాట ఇది. కనుకని ఇక్కడ అశ్రద్ధయా హతాశానాం కథం సాక్షాత్ భవేత్ హరిహి. ఎవడికి అశ్రద్ధ వల్ల మనసు దెబ్బతింటుందో వాడికి హరి ఎక్కడ కనబడతాడు? ఇదేమి చెప్పినప్పుడు ఆయన అడుగుతున్నాడు వీడు చెప్తున్నదని కాకుండా తాదాత్మ్యంతో మాట్లాడుతుండేది ఇంత కూడా. ఇది చెప్పగానే చాలా బాగున్నది. అలాంటి శ్రద్ధ కలిగడానికి ఏ పుణ్యములు చేయాలి అని ప్రశ్నిస్తే, ఒకటి శృతిస్మృతి పురాణోక్తం క్రియతే కర్మయచ్చుభం బ్రహ్మార్పణ ధియా సర్వం కర్తవ్యం విష్ణువల్లభ. ఏమి సంబోధించింది? విష్ణు అంటే ప్రీతి కలిగిన వీరసేన శృతి స్మృతి పురాణములు చెప్పిన కర్మలని శాస్త్రము చెప్పింది అనేటువంటి శ్రద్ధతో బ్రహ్మమైన నారాయణకు అర్పణంగా ఎవడు ఆచరిస్తాడో వాడికి క్రమంగా పాపము పోయి శ్రద్ధ పెరుగుతుంది. ఆ శ్రద్ధ వల్ల స్వామి లభ్యమవుతాడు. అంతేకాదు మరొకటి, శ్రద్ధ పెరగాలంటే ఈ కర్మతో పాటు చేయవలసింది సత్య అసత్య విచారణ. చూడండి, ఇదంతా శాస్త్రం కనుక అంశాన్ని ఎంచుకున్నాం. సత్యమేది అసత్యమేది విచారణ చేయి, నీకే తెలిసిపోతుంది దేని యందు శ్రద్ధ పెట్టాలో. అసత్యం అంటే నిలిచేది కాదు,
నువ్వు అనుకునేది కాదు. నువ్వు ఒక భావాన్ని ఆరోపించుకుని ఇది నాకు ప్రీతి కలిగిస్తుంది అనుకుంటావు. అది నీ ఏర్పరచుకునే భావమే కానీ నిజంగా వస్తువునందు ప్రీతి లేదు, దుఃఖము లేదు, నువ్వు ఏర్పరచుకున్నావు. కనుకనే విచారణ చేస్తే నీకే తెలిసిపోతుంది నిత్యమేదో అనిత్యమేదో. నిత్యము పరమాత్మను శాస్త్రంలో ఘోషించడమే కాదు, నీ యుక్తిని ఉపయోగించు, ఒక్కసారి నీకే తెలిసిపోతుంది. బుద్ధిని ఉపయోగించు. బుద్ధిని ఉపయోగిస్తే ఏ విషయములు గొప్పవనుకుంటున్నావో అవి నీకు మిగలవు, నువ్వు వాటికి మిగలవు. మారిపోతూ ఉంటాయి, నిరంతరం మారిపోతూ. పరిణామంలో దుఃఖం కలిగించడమే ప్రతి విషయానికి ఉన్న లక్షణము. ఏ విషయం గొప్పదని మీరు సేకరించుకున్నారో అది తత్కాలంగా సుఖం అనే భ్రాంతి మీలో ఉంటుంది, అది పరిణామంలో దుఃఖమనే అనుభవం కలిగిస్తుంది. ఇక్కడ ఇది రెండూ తెలుసుకున్నాక నిత్యం మీద శ్రద్ధ ఏర్పడగేమవుతుంది, శ్రద్ధ ఏర్పడుతుంది. కనుకని నా భగవదర్పణంగా కర్మలు చేయడమే కాకుండా నిత్యానిష్ట విచారణ ఎవరు చేస్తారో వాళ్ళకి నిత్యమైన నారాయణందు శ్రద్ధ కలుగుతుంది. పూర్ణ శ్రద్ధ లేనివాడికి భగవంతుడు లభ్యము కాడు. పూర్ణ శ్రద్ధ, కలడో లేడో టైప్ కాదు. కలడో లేడో టైపు గజేంద్రుడు అన్నాడని పోతన గారు రాశారు, కానీ గజేంద్రుడు కూడా అలా అనలేదు. పోనీ కలడో లేడో మనలాంటి జీవుల కోసం రాశాడు. కలడు అనేది ఎంత ఫర్మ్గా ఉండాలంటే, మా ప్రహ్లాదుడు విష్ణు ఉన్నాడంటే ఉన్నాడో లేడో డౌట్ అని అనలేదు. కలడంబోది కలండు గాలి కలడాకాశమును కలడు కలడు కలడు, ఎంత గట్టిగా చెప్పాడండి. విష్ణు ఉన్నాడు, ఆ దృఢమైన భావన కలగాలి. కలడో లేడు అంటే సందేహం. ఆ దృఢభావన పేరు శ్రద్ధ. అది కలగడం అంత తేలిక కాదు. నాకు విష్ణు అంటే చాలా ఇష్టమండి, ఇవి కాదు. విష్ణు అంటే ఇష్టం అంటే ఇలా ఉండాలి. ఇక్కడ వాడు వైష్ణవుడు. అలాంటి వైష్ణవుడు ఒక్కడ కనబడితే కాళ్ళ మీద పడి దండం పెట్టాలండి. వాడికి ఒకరి మీద ద్వేషం ఉండదు, హింసారూపమైనటువంటి దృష్టి ఉండదు, ప్రతీకార వాంఛ ఉండదు, దూషణాదులు ఉండవు. వాడు విష్ణు భక్తుడంటే సర్వమునందు బ్రహ్మమును చూస్తే వాడే వైష్ణవుడు. సర్వమునందు బ్రహ్మమున్నాడంటే విష్ణువు కదా. అందుకే శంకరులు భగవద్గీతలో అనేక చోట్ల వైష్ణవం పరమం పదం అనే మాట, వైష్ణవ శబ్దాన్ని అద్భుతంగా వినియోగించారు. అని ఆదిశంకరుని మించిన వైష్ణవులు లేరు, తెలుసుకోండి. పరమ విష్ణు భక్తుడు, ఇది ఉదాత్తమైన పదం. మతాభిమానం కాదు, భగవద్భక్తి చాలా ప్రధానమైనది. భగవద్భక్తి లేని మతాభిమానం దురభిమానమై పరస్పర ద్వేషాలకు హేతు అవుతుంది. భగవద్భక్తి కలిగినటువంటిది మాత్రం ద్వేషరహితమైన సాత్వికమైన స్థితిని ప్రసాదిస్తుంది. అందుకే తల్లి అన్నిటికంటే గొప్పది శ్రద్ధ. చివరికి తీర్మానించిన సబ్జెక్ట్ ఏంటి? శ్రద్ధ. అది కలగలేదంటే కలిగించే ప్రయత్నం చేయి. మరి శ్రద్ధ ఎలా కలుగుతుంది చెప్పు అంటున్నాడు ఈయన. అంటే ఈయన ఎంత సాధకుడండి. ఇంత రాజుని ఇంత సాధన చేశాను నేనక్కడ, నా రాజ్యంలో పొట్టపోసుకుని పాడు పనితో పొట్టపోసుకుని వేసి ఎక్కడా అని అహంకారాన్ని విడిచిపెట్టి ఆమెను గురుస్థానంలో కూర్చుని అడుగుతున్నాడు అంటే భక్తుడు అలాంటి తహతకబడి ఉంటాడు. ఇక్కడ ఒక వేశ్య బోధకురాలు చూడండి, ఇక్కడ ఆవిడ బోధిస్తుంటే ఆ శ్రద్ధ కలగాలంటే ఏం చేయాలి? అవునా, అయితే చెప్తాను విను. ఒకప్పుడు రౌద్రాక్షుడైన ఒక బిల్లుడు ఉండేవాడు, ఆటవికుడు. అతని పని మొత్తం ఇలాంటి బందిపోటు దొంగలకి బిల్లులకి నాయకుడిగా ఉండేవాడు. అంటే రాజుగా పాపం చేసేవాడు, పాపాల రాజైన. అసలు పాపం చేస్తున్నాననేటి విచక్షణ కూడా లేకుండా ఎందరిని సంహరించాడో, ఎన్ని హింసలు, జంతు హింస, మనుష్య హింస చేస్తున్నాడు. అలాంటిది ఒకసారి దారిలో వెడుతూ కొందరు విప్రోత్తములు కనబడ్డారు. అందరూ ముఖంలో శాంతం ఉంది, కానీ వెళ్ళి శుభ్రంగా కత్తి పెట్టి మీ ప్రాణాలు తీసేస్తాను, మీ దగ్గర ఉన్న ధనం అంతా పెట్టండి, మీరు తెచ్చుకొస్తాను అన్నీ బయట పెట్టండి అన్నారు. వాళ్ళు ఏమన్నారంటే, మొత్తం మా సంపదంతా నీకు ఇచ్చేస్తాం, మా శరీరాన్ని మాత్రం నిలబెట్టు. అంటే ఇదేమిటయ్యా, డబ్బే లేకపోతే శరీరంతో ఏం చేసుకుంటారు మీరు? మాకు తెలిసి ఒకటే, మనుషులకి ధనమే మూలం, డబ్బు తప్ప మరొకట్లేదు. చూసారా, డబ్బు తప్ప మరొకట్లేదని అచీవ్మెంట్ అంటే డబ్బును సంపాదించడమని తిరిగే వాళ్ళందరికీ ఈ బిల్లుడు ఒక పాఠం చెప్తున్నాడు అనుకోవచ్చు. ఏమని చెప్తున్నాడు? డబ్బు తప్ప మరొకట్లేదు, డబ్బు కోసం ఏదైనా విడిచిపెట్టాలి, అలాంటిది డబ్బు తీసేసుకో, మమ్మల్ని మాత్రం విడిచిపెట్టుంటున్నావు ఎందుకు అంటే, ఈ శరీరం మాకు అవసరం, భోగాలు అనుభవించడం కోసం కాదు. నిజానికి ఈ శరీరంలో పెద్ద ప్రయోజనకరమైన వస్తువు ఏదీ లేదు. మహా అయితే పాపం శోకం అనుభవించడానికి మాత్రమే శరీరం వినియోగింపబడుతుంది, కొట్టలేదు. కానీ ఈ శరీరాన్ని మేము ఆహారం సంపాదించుకోవడం కోసం మాత్రమే శరీరము అని అనుకోరాదు అని మేము తెలుసుకున్నాం. ఆహారం అంటే తిండొక్కటే కాదు, భోగ వస్తువులన్నీ సమకూర్చుకోవడమే జన్మ ప్రయోజనం అనుకోవడమే ఆహారము. ఆ ఆహార ఆసక్తి ఉన్నటువంటి వాడు పరలోకం మీద నమ్మకం లేదు, వాడి పరలోకం దొరకదు. ఒకటే చెప్పు, ఆహార మాత్రాదతిరిక్త సంగ్రహీ నశ్యత్యవశ్యం పరలోక శూన్యక. ఏమి ఉపదేశం అండి. అందుకే మూలం శ్లోకాలు అక్కడక్కడ చెప్పుకుంటాం.
ఆహార సంగ్రహమే జీవితం అనుకునేవాడు, అంటే భోగములు సంపాదించడమే జీవితం అనుకుంటూ చివరి వరకు, ఎప్పటి నుంచి ఎందుకండి అన్నది ఒక ఆవిడ, వయస్సు అంతా అంటే 80 ఏళ్ళుట, ఎప్పటి నుంచి భగవంతుడు ఎందుకండి అంటే ఎప్పుడు ప్రశ్న. అందుకే ఆహారమును సంపాదించడం కోసం మాత్రమే జీవించేవాడికి పరలోకం మీద ఆశ వదులుకోవాలి అన్నాడు ఇక్కడ ఒకటే మాట. అంటే మీరేదో పాపమని శోకమని పరలోకం అంటున్నారే, అసలు పాపం అంటే ఏమిటి అంటే దుఃఖం పాపం వల్ల వస్తుంది అని చెప్పారు. అంటే చెయ్యకూడని పని. పాపం అంటే ఏమిటంటే పరపీడ చెయ్యడం, పరద్రవ్యాలను అపహరించడం, సత్పురుషులు నిందించడం మొదలైనవి అన్నాడు. చాలు, ఇప్పుడు 3 చెప్తే జలువాడికి ఇక్కడ. మొదలైనవి పాపములు. అంటే పాపం వల్ల దుఃఖం వస్తుందన్నారే, మీరు ఇప్పుడు చెప్పిన 3 పనులు నిత్యం చేస్తుంటాను నేను. మరి నేను సుఖంగా ఉన్నాను కదా, ఇవి కూడా మనం వింటూ ఉంటాం. చిన్న నవ్వు నవ్వి ఇవాళ వేసిన విత్తనం ఇవాళ పంటకి రాదు, గత జన్మల్లో చేసుకున్న పుణ్యములు నిన్ను సుఖపెడుతున్నాయి. ఈ జన్మల్లో పుణ్యం అనేది లేదు గనక తర్వాత నువ్వేమనిపిస్తావో నీకే తెలుస్తుంది. పాపం ఎందుకు చేస్తారంటే విషయాల మీద ఆసక్తి వల్ల పాపం చేస్తారు. ఒకటే మాట, అవునో లేదో మీరే చెప్పండి. ఒప్పుకోకపోతే మళ్ళీ ఎక్కువ వివరిస్తాడేమో అని ఒప్పుకోక తప్పదు. కనుకనే ఈ మాట గట్టిగా చెప్పి ఇది పాపం. పరద్రోహ చింతన కూడా పాపమే. పరద్రోహం చేయడమే కాదు, పరద్రోహాన్ని చింతించడం కూడా పాపమే సుమా అని చెప్తే, అప్పుడు ఇది పోవడానికి సంస్కారాలు చేసుకోవాలన్నాడు. ఏమిటి ఆ సంస్కారాలు? ఇవన్నీ ఎవడు అడుగుతున్నాడు? బిల్లుడు, మర్చిపోవద్దు. ఈ కథ ఎవరు చెప్తున్నారు? కామకళ వీరసేనుడితో చెప్తుంది, కథలో కథ. ఇక్కడ మానవుడి శుద్ధికి సంస్కారాలు 10 చెప్తున్నాడు. ఇవన్నీ సాధనకు పనికొచ్చాయి 10 సంస్కారాలు. మొట్టమొదటిది సజ్జన సాంగత్యం. ఇది ప్రయత్నేన సాధవ్యం, పొందవలసింది ప్రయత్నంతో పొందాలి. రెండవది మోక్షేచ్ఛ, మోక్షం కావాలని ఇచ్ఛ, అది కలగడమే కష్టం. మూడవది వేదాంత శ్రవణం. నాలుగవది మననం. ఐదవది దాని మనస్సులో నిలుపుకోవడం. ఆరవది వైరాగ్యం. ఏడవది ఆహార శుద్ధి. అంటే ఆహార శుద్ధి అంటే అన్నం ఒకటే కాదు, నువ్వు అనుభవించేవన్నీ పవిత్రమైనవి ఉండాలి. శరీర పోషణార్థం మాత్రమే తప్ప భోగార్థం కాదు అలాంటివి. ఎనిమిదవది విష్ణుభక్తి. ఇన్ని చేస్తే కానీ రాదు అది ఇక్కడ. తొమ్మిదవది సర్వం విష్ణుమయం అనే భావన. 10వది సర్వదా ఆనంద ప్రాప్తి. ఇది ఇక్కడ అది వస్తే 10వది అదే వచ్చింది. ఈ 10 ఒకదానితో ఒకటి, ఒకదాని తర్వాత ఒకటి కూడా ఉంటాయి సుమా. ఇది చెప్తే ఇప్పుడు వీటన్నిట్లోని ఏదో ఒకటి చేయాలి కదా, అదేమిటి అంటే సత్సంగం. వీటన్నిట్లో మొదటి చెప్పాను, అది ప్రయత్నేన సాధవ్యం. అదే తదేవ సాధ్యతామని నారదుడు భక్తి సూత్రాల్లో కూడా అదే చెప్తాడు. యావత్ పాపైస్తు మలినం హృదయం తావదేవహి నశాస్త్రే సత్యబుద్ధి స్యాత్ సద్బుద్ధి సద్గురౌ తథా. ఇదొక వాక్యం. ఎంతవరకు పాపమాలిన్యం మనసుకు పట్టి ఉంటుందో అంతవరకు శాస్త్రాలయందు విశ్వాసం ఏర్పడదు, ఆ సత్యమనే భావం కలగదు. రెండవది గురువు యందు సద్బుద్ధి కలగదు. ఎవరికి? పాపం పంక్యలు అంటుకున్న జీవులకి. అందుకే స్నేహం యత్ర ప్రభవతి విషయేవా జనార్దనే తదర్థం కురితే సర్వం. ఒకడు గుర్తుపెట్టుకో, మనుష్యుడు ప్రయత్నం ఎందుకు చేస్తాడు? కష్టపడతాడు ఎందుకు? ఇది నాకు కావాలనుకుంటే కష్టపడతాడు, అవునా లేదా? ఇంత కష్టపడి మన జీవితంలో ఇంత దాకా ఎందుకు వచ్చామంటే ఏవో కావాలనుకున్నాం. ఈ కావాలని అనుకోవడం వల్ల ప్రయత్నం చేస్తాం. ప్రయత్నం కావాలనుకోవడం వల్ల. విషయాలు కావాలనుకున్నవాడు వాటి కోసం ప్రయత్నిస్తాడు, విష్ణువు కావాలనుకున్నవాడు వాటి కోసం ప్రయత్నిస్తాడు. ఇంతే తేడా. నువ్వేది కావాలనుకో నిజంగా చెప్పు. విష్ణువు కావాలని కబుర్లాడుతూ విషయాలు వెంట పడుతూ ఉంటే అబద్ధం కాదు, అసత్యం కాదు. నువ్వు అనుకున్న ఊరికి వెళ్ళాలని తీసుకున్న బండిని మరుగువై వెనక్కి తిప్పి ఇంకా ఊరు రాలేదే అంటే ఎలా వస్తుంది బాబు? ఇటు తిరిగేవాడు అటు వెళ్ళడు. ఇది చెప్తున్నది ఇక్కడ. అంటే చాలా విశేషములు తెలుస్తున్నాయి అని అప్పుడు పాదాల మీద పడి వలవల ఏడ్చి నన్ను రక్షించండి అన్నాడు ఇక్కడ. రక్షించండి, ఇంత పాపజీవనం నైనా నన్ను మీరు రక్షించాలి. అతను ఇంత పరివర్తన దేనివల్ల వచ్చింది? సత్పురుషుని చూడడం వల్ల, సత్పురుషుల మాట వినడం వల్ల. అది సజ్జన సాంగత్య ప్రభావం. అది దొరకడం మహా కష్టం. అందుకే ఇవన్నీ బోరు వింటూ మధ్యలో సీరియల్ పెట్టవే. ఏం కాశీరు ఉంటే మాత్రం చూడకూడదా టీవీ సీరియల్ ఏమిటి? ఇంకా వాదన కూడా మీరే చెప్పారుగా అంత విష్ణుమయమని. సీరియల్ కూడా విష్ణుమయమే. వేదాంతం అది తెప్పచ్చు. కనుక అది చిన్న విషయం కాదండి ఆ శ్రద్ధ కలగడం. మొత్తానికి నాకు మీరు సత్సంగం అన్నారే, ఆ సత్సంగం నాకు లభించింది. పాపపుణ్యాల గురించి నాకు ఏమీ తెలియవు, మీరే తరింపజేయాలి. ఆ మాట అనగలగలండి. ఇది పాపం, అది పుణ్యం, ఏం చేస్తే పాపం ఏమీలో మీరు తరింపజేయండి అని చెప్తూ, అంటే అవునైనా
పెద్ద రోగం ఒకటి వచ్చి పడింది. ఆ రోగం పోవడానికి ఒక ఔషధం కావాలి, ఔషధం ఇచ్చే వైద్యుడు కావాలి. అంటే ఆ రోగం ఏమిటి, ఔషధం ఏమిటి, ఆ వైద్యుడు ఎవరు, చికిత్స ఏమిటి, 4 ప్రశ్నలు వేశాడు. అప్పుడు వాళ్ళు చెప్తున్నారు, రసం మహాన్ విష్ణు కథ. మామూలు ఔషధం కాదు, రసాయనం. ఆయుర్వేదంలో రసాయనం అనే మాట ఉంది. రసాయనం అంటే మనకున్న కెమిస్ట్రీ కాదు, ఒక ప్రక్రియతో ఒక ఔషధాన్ని తయారు చేస్తారు. అది కానీ వాడితే శరీరంలో ప్రతి ఇంద్రియము శక్తివంతమై దీర్ఘాయువుతో జీవిస్తాట. దాని పేరు రసాయనం. ఎంత దీర్ఘాయువుతో జీవించినా ఎప్పుడూ పోవాల్సింది కదా. అసలు రసాయనం ఏంటంటే రామ రసాయన తుమరే పాస సదా రహో రఘుపతికే దాస. అక్కడ వాడాడు తులసీదాసుకు తెలుసా రసాయనం అంటే, అది రామరసాయనం. ఆ రసాయనం ఏది? రసం మహాన్ విష్ణు కథ. విష్ణు కథమే రసం. తదుక్తం పథ్యముచ్యతే. దాన్ని వినడం, దాన్ని అనుకోవడమే పథ్యం. మరి వైద్యుడెవడు? దాన్ని ఉపదేశించే గురువై వైద్యుడు. ఉపదేష్టా సుహృద్వైద్య. ఏ రోగం పోతుంది? సంసారం అనే రోగం పోతుంది. అసలు డయాగ్నోజే చేయలేదు ఇంతవరకు. అందుకే సంసారం రోగం అని ఎవడు అనుకోవట్లేదు. అదేదో యోగం అని తిరిగేస్తున్నాం. ఈ సంసారమైన రోగం పోవాలి అంటే ఔషధం విష్ణు కథ. అందులో చెప్పింది పాటించడమే పథ్యం. అది ఇచ్చేవాడే గురువు. ఇది తెలుసుకోవచ్చాలన్నాడు. వెంటనే ఆనందపడిపోయి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి, ఇవన్నీ ఎక్కడ దొరుకుతాయి చెప్పు. అంతే కదా, మెడిసిన్ చెప్పగానే ఎక్కడ దొరుకుతుందండి అని అంటాం. ఆన్లైన్లో తెప్పించుకోవాలా, షాప్కి వెళ్ళాలా? ఒక చోటు ఉంది, అక్కడ ఇవన్నీ వద్దన్న దొరుకుతాయి. ఆ చోటికి పద. ఆ చోటే వారణాసి మహాక్షేత్రం, కాశీ మహాక్షేత్రం. మేము అక్కడికి బయలుదేరి వెళ్తున్నాం అన్నారు విప్రులందరూ. మేము అక్కడికి వెళ్తున్నాం. అది తరింపజేస్తుంది. పైగా అంత శ్రద్ధ ఉండి ఉండకుండా ఉన్నవాళ్ళు అక్కడికి చేరితే శ్రద్ధ ఉండేటట్టు చేస్తుంది కాశీ. అది క్రమక్రమంగా చిత్తాన్ని శుద్ధి చేస్తుంది. నిరంతర గంగాపానం చేసిన వాడికి జ్ఞాన వైరాగ్యాలు సిద్ధిస్తాయి. నిరంతరం విశ్వేశ్వర విష్ణు దర్శనం చేసేవాడు ధరిస్తాడు అని చెప్పగానే, అయితే నేను వచ్చేస్తాను పదండి అన్నాడు. దీన్ని శ్మశాన వైరాగ్యంలాగా ప్రవచన వైరాగ్యం అంటారు. నన్న వినబడ్డ వెంటనే వచ్చేస్తానడం ఉంది, బాగుంది. అది ప్రబలం అవునకోదు, మాకేం తెలుసు. అది అన్నీ విడిచిపెట్టినవాడు మాత్రమే కాశీకి రాగలడు. సంపాదించుకోవడానికి కాశీ కాదు, విడిచిపెట్టిన వాడికి త్యాగేనైకే అమృతత్వ మనస్సు అని చెప్పగానే, నాదేం మామూలు వైరాగ్యం అనుకున్నారా, మీ దయ వల్ల గట్టి వైరాగ్యం కలిగిందని పిలిచి, ఈ ఆటవిక రాజ్యం నువ్వే ఏలుకోని కొడుకు అప్పగించేసి వీరితో పాటు వచ్చేశాడు. వచ్చి చేసిన పని ఏమిటంటే, మళ్ళీ వెనక్కి రాకుండా దృఢం చిత్తం చేసుకుని కాశీలోనే ఉంటూ ఇక్కడున్న మహాత్ములు ఎక్కడుంటే అక్కడ కూర్చునేవాడు. వాడు చెప్పే వినేవాడు. క్రమంగా మార్పులు వచ్చేసాయి. నాకేదో ఉపదేశం ఇవ్వండి అని అడిగాడు. వాడి సంస్కారాన్ని, యోగ్యతను చూసి భగవన్నామాన్ని వాళ్ళు ఉపదేశించి సాధన చేసుకోమన్నారు. గురుభక్తితో, మహాశివభక్తితో అహర్నిశము ఇక్కడ జ్యేష్ఠేశ్వరు సమీపంలో ఆ ఋషులు నివాసం ఏర్పరచుకుంటే వారి సమీపంలో ఉంటూ కాశీలో యాత్రలు చేస్తూ మహానుభావుడు ఇక్కడే ఉంటూ క్రమక్రమంగా ఆ శివమంత్రం చేస్తూ శివభక్తితో ఇక్కడుంటూ తరించిపోయాడు సుమా. అందుకే కాశీవాసి అయిన శివభక్తుడిని అర్జునుడితో సమానము అని చెప్పారు ఇక్కడ. పైగా ఇక్కడ మరొక శివభక్తుడు ఉండేవాడు, కృష్ణ పరమాత్మ. కృష్ణుడు మహాశివభక్తుడు, అంతేకాదు శివుడు మహాకృష్ణ భక్తుడు. కనుక ఇద్దరూ కూడా కృష్ణ ఏవ విజానాతి శివతత్వం సనాతనం. శివతత్వము సంపూర్ణంగా తెలిసినవాడు విష్ణువు మాత్రమే. ఆయనకు తెలుసు శివుడి గురించి సంపూర్ణంగా. హరిభక్త శివసాక్షాత్ హరిశివపరాయణ. శివుడు హరిభక్తుడు, విష్ణు శివభక్తుడుగా ఉంటారు. ఇక్కడ విచారతో నభేదోస్తి, భక్త్యా భేద ప్రకల్పిత. నువ్వు గట్టిగా ఆలోచిస్తే భేదం లేదు. భక్తితో వీడంటే ప్రీతి అనగానే మరొక దాని యందు ప్రీతి కాదనే భావం ఏర్పడుతుంది. కనుక ఆ విచారణ లేని భక్తికి భేదం కనబడుతుంది, కానీ తత్వ విచారణ చేసిన భక్తిలో మాత్రం భేదం ఉండదు సుమా. ఈ మాట ఎంత విశేషం అని ఈ కథ అంతా ఎవరు చెప్తున్నారు? ఈవిడ కామకళ ఈ మాటలన్నీ వివరిస్తోంది. అందుకే సాధ్యతే భక్తి రచలా దేవే హరిహరే నిశం తే ధన్యా కృతపుణ్యాస్తే భక్తిర్యేషా మహాఫలం నారాయణ కాశ్యా మహాదేవ పరో. నారాయణుడు కాశీలో ఉంటాడు. అందుకే నారాయణ పరులైన వాళ్ళు, మహాదేవ పరులైన భక్తులు, వాళ్ళ పుణ్యములు కాశీలో పొంగి పొంగి వర్ధిల్లుతాయి సుమా అన్నాడు. ఎవడు నారాయణ పరుడో, ఎవడు మహాదేవ పరుడో వాడి పుణ్యములు, అంటే శివభక్తులైనా విష్ణుభక్తులైనా వారి పుణ్యములు వృద్ధి చెందే చోటు వారణాసి అని చెప్తూ, ఇక్కడ ఉండేవారు నిరంతరం పరమాత్మ ధ్యాన జప నామస్మరణ చేయాలి. ధ్యాన జప నామస్మరణ చేయాలి. అంతేకాదు యాత్ర, ఇక్కడ చేయవలసిన యాత్రలు అంటే
కాశీలో ఉన్న పుణ్యధామములన్నీ చూచుట, రెండవది పూజ, మూడవది నామ సంకీర్తన, నాలుగవది స్నానం, ఐదవది తీర్థములు ఎందు చేసిన విధులు. ఇది చెయ్యాలి. సత్సంగం తప్ప వృధా సంభాషణ కాశీలో చెయ్యరాదు. ఇది తెలుసుకోవాలి. ఏ రోజు కాశీ మాహాత్మ్యము, విశ్వనాథ విష్ణు మహాత్మ్యం వినమో ఆ రోజు వ్యర్థము, ఆ రోజు లెక్కలోకి రాదు. ఇది తెలుసుకోవాల్సింది. ఇలా చెప్పగానే శివస్మరణ సంపూర్ణ హృదయ, ఏమి మాట వేశాడు! శివస్మరణతో మాత్రమే నిండిపోయిన హృదయంతో ఇక్కడ ఉంటూ ముక్తి పొందిపోయాడు. కనుక రాజా శ్రద్ధయా కాశికాం ప్రాప్య మోక్షసిద్ధిమవాపసః. శ్రద్ధ ఉన్నవాడు కాశీని పొందితే మోక్షం పొందుతాడు. అసలు శ్రద్ధ లేకపోతే ఏది లేదు సుమా. శ్రద్ధా ధర్మశ్చ మోక్షశ్చ శ్రద్ధా పాప ప్రణాశిని శ్రద్ధయా సుఖినో లోకాః శ్రద్ధయా శాంతిరాప్యతే. శ్రద్ధ వల్లే ధర్మం, శ్రద్ధ వల్లే మోక్షం, శ్రద్ధ వల్ల పాపనాశనం. శ్రద్ధున్నవాడే సుఖాన్ని పొందుతాడు, శ్రద్ధున్నవాడే శాంతిని పొందుతాడు. అందుకే శ్రద్ధ పెరగాలంటే శ్రవణేన పరాసిద్ధి, శ్రవణేన పరం సుఖం, శ్రవణేన పరం జ్ఞానం, ధర్మాది శ్రవణేన చ. ధర్మం కానీ భక్తి కానీ జ్ఞానము కానీ మహాత్ముల వల్ల శ్రవణం చేయడం వల్లనే వస్తుంది. అది ఒక్క సాధన చేయి, రోజు శ్రవణం చేయి, శ్రవణం చేయి, శ్రవణం చేయి. శ్రవణం చేస్తూ ఉండే కొద్దీ నువ్వు మరిచిపోతున్న భగవంతుడిని గుర్తొస్తాడు, నువ్వు చేయవలసిన కర్తవ్యాలు గుర్తొస్తాయి. లోకం వైపు వెళుతున్న మనసు పరమాత్మ తిరుగుతుంది. శ్రవణం శ్రవణం కానీ శ్రవణం శ్రద్ధనిస్తుంది, శ్రద్ధ సాధననిస్తుంది, సాధన పరమాత్మనిస్తుంది. ఇది విధానం. ఇది నేను తెలుసుకున్నానంటే ధన్యురాలు అమ్మా, నీ సాధన నువ్వు చేసుకుంటున్నావు, ధన్యురాలువు, విష్ణు అనుగ్రహం నీకు కలగాలని కోరుకుంటున్నాను అని అంటే ఆమె తిరిగి వచ్చి తన సాధన తాను చేసుకుంటుంది, కాశీని విడిచిపెట్టకుండా. మళ్ళీ వెనక్కి వెళ్ళాలన్న ఆలోచనే లేదు. అలాంటి స్థితిలో ఒక బ్రాహ్మణ పత్ని పతివ్రత దానికి తగ్గ వస్త్రధారణ చేసుకుని ఆవిడొచ్చి, నేను ఎప్పుడు ఈ కాశీ వచ్చిన ప్రతిసారి గమనిస్తున్నాను, మహాభక్తితో సాధన చేస్తున్నావు, ఇంత వైరాగ్యం, ఇంత సౌందర్యవతివే నీకు ఎలా వచ్చింది? పైగా సౌందర్యం నీకు ఎంత ఉందని స్పృహ కూడా లేకుండా గుండు గీసేసుకున్నావు, ఏమీ పట్టకుండా ఒంటికి లేపనాలు చేసుకోవట్లేదు, అయినా నీ సౌందర్యం అలాగ మిరిమిట్లు గొరుపుతుంది. ఇంత సౌందర్యం కలిగిన నువ్వు ఎవరివి, ఎందుకు వచ్చావు అంటే, నేను విదర్భ నగరంలో కామకళని వేశ్యని, చూడండి ఏమీ దాచుకోవట్లేదు, పలానా వేశ్యగా ఉండేవాడిని, కానీ వైరాగ్యం పొంది కాశీలో కాలం గడుపుతున్నాను అంటే. అసలు యువతలకి అవన్నీ తర్వాత చూసుకుందాను, వయస్సు రూపము వీటి గురించే ఉంటుంది కదా, అవన్నీ విడిచిపెట్టి ఇలా వచ్చావు. పైగా ఒకప్పుడు ఆ వృత్తిలో ఉన్నానన్నావు, ఇంత పాపంతో ఉండి నువ్వు ఇక్కడికి ఎలాగొచ్చావు అంటే, కాశీకి వచ్చాక పాపం ఉంటుందా? కేశవస్మరణ సర్వం దగ్ధం చేస్తుంది. కనుక ఇక్కడికి వచ్చేవరకే ఏదైనా, ఇక్కడికి వచ్చిన తర్వాత పాపాలు లేవని పాపం చేయకూడదు, పూర్వ పాపాలు పోయాయి, ఇక్కడ చేయకుండా ఉండాలని ప్రయత్నిస్తున్నాను అంటే ఎవరి కోసం? విష్ణువు నా సర్వస్వం, ఆయన కోసం ఉన్నది ఇక్కడ. అయితే పాపాత్మురైన నువ్వు ఇక్కడ సాధన చేస్తున్నావు అంటున్నావు, ఇక్కడ చేయడం వల్ల కొన్ని పాపాలు వస్తాయి తెలుసా? ఎందుకంటే తుడిస్తే ఒక పాపం, అలికితే ఒక పాపం, పొయ్యిలో నిప్పు పెడితే ఒక పాపం, విసిరితే ఒక పాపం, తరిగితే ఒక పాపం. వీడు పంచసూనములు అంటారు. అవి పోవడానికి పంచయజ్ఞాలు చేయాలి. పంచయజ్ఞాలు చేసే సంస్కారం మనకి లేదు. ఎలా పోతుందంటే, అందుకే నేను ఇక్కడ అహింస అనే వ్రతాన్ని స్వీకరించాను. ఏ కాయను కొయ్యను, వండను, లభించే పాలు స్వీకరిస్తానంతే. అడుగు కూడా వేసి ఇక్కడికి ఇబ్బంది పెట్టకుండా ఒక తీర్థంలో కూర్చొని సాధన చేసుకుంటున్నాను, ఇలా ఉంటున్నాను అని చెప్పగానే, చాలా విశేషమైనది, ఈ ఆనందవనంలో నీకేమనిపిస్తోందో చెప్పు. ప్రశ్న బలయ్య అడిగింది ఆవిడ. అంటే నాకు దాదాపుగా విష్ణువే కనబడుతున్నాడు ఇక్కడ. దాదాపుగా అంటే పూర్తిగా కనిపించట్లేదా అని అడిగింది ఆవిడ. గొప్ప మాట ఇక్కడ. కించిన్ న్యూనం ప్రపశ్యామి అంటే కొద్దిగా తక్కువగా విష్ణువుని చూస్తున్నాను అన్నది ఇక్కడ. అదే మనం దాదాపుగా అంటే పూర్తిగా చూడట్లేదా అన్నది. న్యూనతాం, ఇక్కడ న్యూనతకి అవకాశమే లేదే, నీకు పూర్ణంగా విష్ణువు కనిపించట్లేదా అంటే, దేహధారణ స్పృహ ఉన్నప్పుడు, నాకు ఈ దేహం ఉంది అనే భావం ఉన్నంతకాలం ఆయన ఉపాసిస్తున్నాను, ఆయన ఉపాస్యుడనే భావం ఉందే తప్ప, ఆ ఒక్క భేదం పోతే చాలు. ఎంత దాకా వెళ్ళిందో చూడండి ఆవిడ. ఇంక లభించేది మోక్షమే. అందుకే నేను ఇక్కడ ఉంటూ ఆ స్వామిని చింతన చేస్తూ ఉన్నాను. అయితే ఆయన ఎంత దయామేడో తెలుసా? ఆయన నాకు ఇంకా ఇవ్వలేదని కంప్లైంట్ చేయట్లేదు. ఆయన మీద ఎంత దయ లేకపోతే నన్ను కాశీకి తీసుకొస్తాడు. ఆయన ఆరాధన చేస్తూ బ్రతికే యోగం ఇస్తాడు, గంగా తీరంలో కీర్తించే భాగ్యం ఇస్తాడు. కనుక పరమదయామయుడు ఆయన అని ఎవరితో మాట్లాడుతుందో మర్చిపోయి, పరమదయామయుడు నారాయణుడు కృష్ణుడు మాధవుడు అనగానే మైమరచిపోయి, మూర్ఛిత నాథ నాథాయతి, హే ప్రభో కృష్ణ అని మూర్చిపోయింది ఆవిడ. అంత తాదాత్మ్యం.
మళ్ళీ లేస్తూనే కేశవం సా వదన్ముహు విమృణ్య నేత్రే సా ఉవాచ క్వసిక్వాసి మహాభుజ. కొంతసేపటికి లేచి కళ్ళు తుడుచుకుని ఎక్కడున్నావు నారాయణ అని ఏడుస్తున్నది. ఇదంతా చూస్తూ ఉంటే నిన్ను స్వామి అనుగ్రహించుగాక మరోసారి కలుస్తానమ్మా అని వెళ్ళిపోయింది. బహుకాలమైంది. మళ్ళీ ఆ వృద్ధురాలు వచ్చింది. ఏమా దొరికాడా? దొరకలేదు. ఇక్కడ ఇలా విలపిస్తున్నాను, ఇదే భాగ్యం అనుకుంటున్నాను, కానీ ఇంకా స్వామితో ఐక్యం తృప్తి నాకు ఇంకా లభించలేదు అంటే నీకు తప్పకుండా లభిస్తుంది అన్నది. నువ్వు చెప్తున్నావంటే మహాత్మురాలివి, కానీ నువ్వు ఎలా చెప్పగలుగుతున్నావు అని అంటే మొత్తం ఈ కాశీ దేవతని నేను అందుకే చెప్తున్నాను. అధిష్టాత్రీ దేవతాహం క్షేత్రస్య కరుణామయి కాశీ నిర్వాణ చిత్తాం త్వాం దృష్ట్వా ప్రష్టుం సమాగత. ఇక్కడ అడుగుపెట్టిన వాడిని గంగమ్మ గమనిస్తుంది, కాశీమాత గమనిస్తూ ఉంటుంది, మర్చిపోవద్దు ప్రతి వారిని. ఆ స్పృహతో ఉండాలి. కాశీమాత గమనిస్తుంది అని ఒక్కసారి తన రూపాన్ని చూపించిందండి. శ్యామా షోడశవార్షికీ సుకరుణా మూర్తిర్దధానాపరం హస్తాభ్యాం అభయం చ విశ్వజనని విద్యేసి సా గీయతే. చామన ఛాయ మేనితో 16 ఏళ్ల ప్రాయంతో అభయవరద హస్తమును దాల్చి ఆ తల్లి గోచరిస్తున్నది. ఆ తల్లి పేరు ఏమిటంటే విద్య. విద్య అంటే ఏది ముక్తినిస్తుందో అది విద్య. అంటే బ్రహ్మ విద్యా స్వరూపిణి. యా దృష్టా స్మరణంగతాపి సతతం యా కీర్తితా సంస్తుత యా స్పృష్టా నృభిరాత్మతత్వమమలం దద్యా ధ్రువం కాశికా. ఎవరా తల్లి అంటే ఎవరిని చూసినా, ఇక్కడ ఎవరిని చూసినంటే అమ్మవారి రూపం అంది కాశీని. చూస్తే, స్మరిస్తే, వస్తే, కీర్తిస్తే, స్తుతిస్తే, ముట్టుకుంటే ధన్యతనిచ్చేది కాశీ. ఇన్ని రకాలుగా ఒకటి చూస్తేనే, స్మరిస్తే అంటే ఇంకా చెప్పక్కర్లేదు, మీకు అర్థం పెడితే కాశీని చూస్తే ఒక పుణ్యం, స్మరిస్తే ఒక పుణ్యం, ముట్టుకుంటే ఒక పుణ్యం. ఎటువంటిది కాశీ? ఆ తల్లి కనబడగానే నేనే ఇంతవరకు 2 మార్లు వచ్చాను. వచ్చినప్పుడు నా పేరు సురస అని చెప్పాను, అసలు నా పేరు కాశీ. ఇది అబద్ధం చెప్పేవా? కాశీయే సురస. రసం అంటే ఆనంద స్వరూపం, అంతకు మించిన ఆనందం లేదు, అందుకే సురస ఉన్న పేరు పెట్టారు. మేము పొరపాటు కూడా అబద్ధం ఆడం, సత్యం చెప్తే కథ జరగదు, అందుకే పేరు దాచాను. నీకు రేపు ముక్తిని వస్తుందని గట్టిగా చెప్తున్నానంటే ఎవరైనా అడిగేవి కనుక నేనేమిటో చూపించాను. ఇక్కడే కూర్చో, రేపు మధ్యాహ్నం చూడను. ఎప్పుడైతే అమ్మవారు అంతర్ధానమైపోయారో ఇంకా రేపు నాకు నారాయణుడు అనుగ్రహిస్తున్నాడని భావం ఉన్నదే, ఆ మధ్యాహ్నం వరకు ఆవిడని తీవ్ర నారాయణ తపనలకు తీసుకొచ్చింది. ఆ వాయిదాలు పెట్టాడు అందుకేనండి. ఆ డేట్ చెప్పడం ఎందుకంటే ఆ లోపల కర్మక్షయం జరుగుతుంది తపన వల్ల. అలా అయ్యేటప్పటికల్లా ఆ మణికర్ణిక దగ్గర కూర్చొని విష్ణు సంకీర్తన చేస్తూ జయ కేశవ సర్వేశ కాశీవాస్ సుఖప్రద నయమాం అద్య భగవాన్ నయం నయ మాం అద్య. ఇవాళ నన్ను తీసుకుపో నీకులో కాశీవాస ప్రియ ప్రియ. ఏం సంబోధన! కాశీవాసం అంటే ప్రీతిభావం ఎవరికి ఉంటుందో వారి పట్ల ప్రీతిభావం కలిగిన నారాయణ కాశీవాస ప్రియ ప్రియ నయమాం అద్య అని పరవశిస్తుంటే ఆ మధ్యాహ్న సమయంలో ఆమె భౌతిక దేహం కింద పడి ఆమె జీవుడు కేశవుడిలో ఐక్యమయ్యాడు. ఇది గొప్ప విషయం. అందుకే కాశ్యాం దేవ శంకర కేశవశ్చ. కాశ్యలో దేవుడు ఎవరయ్యా అంటే శంకర కేశవ. దేవుడు దేవుళ్ళు అనలేదు, ఒకే దేవుడు, ఆయనే శంకరుడు కేశవుడు. కాశ్యాం దేవి అన్నపూర్ణ రమాచ. అన్నపూర్ణ మహాలక్ష్మి వాళ్ళ దేవతలు. కాశ్యాన్ డుంఢి విఘ్నహర్త గణేశ. కాశీలో అన్ని విఘ్నాలు పోగొట్టేవాడు డుంఢి, శాసించేవాడు, ఏ కాలం ఎలా ఉండాలో చూసేవాడు. కాశ్యాం శాస్తా కాలరాజో మహేశ. కాలరాజు అంటే కాలభైరవస్వామి. ఇక కాశీలో పట్టుకోవలసింది కాశ్యాం గంగోదగ్వ విష్ణురూప. గంగ అంటే విష్ణువు ధరించిన ద్రవరూపం. ఇది ఎప్పుడు తెలుసుకోవాల్సిన అంశం. ఇక కాశీలో బ్రహ్మ ఎవరు? కాశీలో నిరంతరం వేదం ఉంటుంది, వేద పండితులు ఉంటారు. వాళ్ళు వేదం చదువుతూ ఉంటే ఆ వేద ఘోష రూపంలో బ్రహ్మదేవుడు కాశీలో ఉంటాడు. కాశ్యాం బ్రహ్మ వేదఘోషైరూపేత. అంతేకాదు కాశ్యాం దుర్గా దుఃఖ దారిద్ర్య హంత్రి. సర్వ దుఃఖాల్ని దరిద్రాల్ని పోగొట్టడానికి దుర్గాదేవి కాశీక్షేత్రంలో ఉంది, దుర్గాకుండంలో. ఇంకోటి మరి రోగాలు వస్తూ ఉంటాయి కదండి, అంటే కాశ్యాం సూర్యో వ్యాధి బాధా నిహంత. కాశీలో లోలార్కాది రూపంలో ఆదిత్యుడు అనువ్యాధుల్ని పోగొడతాడు. కిమత్ర నాస్తి పరం విమర్శతే. గట్టిగా ఆలోచిస్తే కాశీలో లేనిదేమిటి?
కాశీలో లేనిది ఏదో ఉందనుకుని ఎక్కడికో వెళ్ళడం ఏమిటి? కాశ్యాం కిమత్ర నాస్తి ఇది పరం విముష్యతే యద్దుఃఖభారీర్యుతమల్పసారై. కొద్ది సాధనతో గొప్ప ఫలితాన్ని ఇవ్వగలిగేది కాశీ మహాక్షేత్రము అని ఈ కథనంతటిని శివుడు పార్వతీదేవికి చెప్పాడు అని బ్రహ్మ వివృత పురాణం చెప్తుంది. ఇది కాశీ మహావిష్ణువు